గుడ్ మార్నింగ్ అండి. మనకి జేఈఈ మెయిన్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మెటీరియల్లో ఇప్పుడు టాపిక్ చెప్పబోతున్నాను. సో ఇది న్యూక్లియైకి సంబంధించిన లెసన్ అండి. సో ఇందులో చూడండి 12th బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద డయాగ్రామ్ షోస్ ద ఎనర్జీ లెవెల్స్ ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ సర్టెన్ యాటమ్. ఏమంటున్నాడు, ఒక డయాగ్రామ్ అనేది ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాడు. సో ఎనర్జీ లెవెల్స్ చూడండి, n = 1 2 3 4 అని చెప్పని 4 ఎనర్జీ స్టేట్స్ చూపించారండి, ఎనర్జీ లెవెల్స్ చూపించారు. సో 4 యాటమ్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. సో దీనివల్ల ఏమంటున్నాడు, క్వశ్చన్ ఏంటి, విచ్ ట్రాన్సిషన్ షోన్ రిప్రజెంట్స్ ది ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ విత్ ద మోస్ట్ ఎనర్జీ. అంటే ఏ ట్రాన్సిషన్ స్టేట్లో అయితే మనకి ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ ఉంటుందో ఆ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ కూడా ఎక్కువ ఎనర్జీ కలిగి ఉండాలంటండి. సో ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రావాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమవుతుంది, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. సో ఇది ఈజ్ నాట్ కన్సిడరబుల్. సో ఇంకా 3 స్టేట్స్ ఉంటాయండి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3. ఓకే, ఇక అందులోకి వచ్చేటప్పటికి ఈ పార్టికల్ చూడండి, n = 4 to 3. నెక్స్ట్ వచ్చేటప్పటికి n = 4 to 2. నెక్స్ట్ n = 2 to 1. అంటే ఇక్కడ గ్యాప్ కూడా మనం చూసుకుని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ గ్యాప్ ఉంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఎనర్జీ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్. ఓకే, బిట్కి ఆన్సర్ ఏంటి అంటే అండి, థర్డ్ స్టేట్ అండి. సో థర్డ్ యొక్క ట్రాన్సిషన్ లెవెల్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది బిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.